మహబూబ్ నగర్లోని జమిస్తాపూర్లో పరువు హత్య సంచలనం సృష్టించింది. ప్రేమ వ్యవహారం రమేష్ అనే యువకుడి ప్రాణాలను బలిగొంది. ప్రేమించానని చెప్పి కుమార్తెను తీసుకెళ్లాడనే కోపంతో ఆమె తండ్రి ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. గతేడాది డిసెంబర్లో ఇంట్లో చెప్పకుండా వెళ్లిపోయిన యువకులు గత నెల 14న స్వగ్రామం చేరుకున్నారు. తనను ఎవరూ తీసుకెళ్లలేదని, ఇంట్లో చదువుకోవాలని ఒత్తిడి తేవడం వల్లే వెళ్లానని యువతి చెప్పింది. అప్పటి నుంచి తండ్రి వద్దే ఉంటోంది. ఇది తెలిసిన పోలీసులు గతంలో యువతి తప్పిపోయినట్లు నమోదైన కేసు మూసివేశారు. తన కుమార్తెను తీసుకెళ్లి పరువు తీశాడని తీవ్రంగా కక్ష పెంచుకున్న యువతి తండ్రి ఆంజనేయులు గౌడ్ ఈ నెల 21న రమేష్ను ఆటో ఎక్కించుకుని వెంకటాపూర్ అటవీ ప్రాంతానికి తీసుకెళ్లాడు. అక్కడ రమేష్ గొంతు కోసి తల మొండెం వేరు చేశాడు. తలను అక్కడే పూడ్చేసి మొండెని జమిస్తాపూర్ శివారులో కిరోసిన్ పోసి నిప్పంటించాడు. ఇది చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. మొదట గుర్తు తెలియని వ్యక్తిగా భావించారు. తర్వాత రమేష్ దే అని తేలింది. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ హత్యలో మరికొందరి హస్తం ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.